పేద వర్సెస్ ధనిక ముగ్గులు. ఒక అడవిలో పారుతున్న సెలయేరు పక్కన రిచ్ లుక్తో అందంగా కట్టుకున్న తన ఇంటి ముందు రిచ్ కాకి నిలబడి వాకిలిని చూస్తూ, రేపు భోగి, నా ముందు ఇంత పెద్ద వాకిలి ఉంది, ఎన్ని చుక్కల ముగ్గు వేయాలి? ఈ అడవిలో నివాసం ఉంటున్న అన్ని పక్షులు వేసే ముగ్గుల కంటే నా ముగ్గే గొప్పగా ఉండాలి, హైలైట్ అవ్వాలి అని అనుకుంటూ మురిసిపోతున్న రిచ్ కాకి దగ్గరికి మిడిల్ క్లాస్ స్నేహితురాలు పావురం వచ్చింది. వచ్చావా? నువ్వు రమ్మని చెప్పిన తర్వాత రాకుండా ఉంటానా చెప్పవే? అసలే నువ్వు రిచ్ కాకివి, నేను మిడిల్ క్లాస్ పావురాన్ని. అదెలా ఉంది? ఏది? ఆ పేద పిచ్చుక గురించా నువ్వు అడుగుతున్నది? అవునే, దాని గురించే అడుగుతున్నాను. దాని తలరాత ఏమైనా మారిందా, ఇంకా అలాగే ఉందా? అలాగే ఉంది, అది ఎప్పటికీ మారదు. అది సరేలే, నువ్వేమిటి బయట నిలబడి వాకిలి చూస్తున్నావ్? కొంపదీసి వాకిలి కింద బంగారం ఉన్నట్టు కలగాని వచ్చిందా ఏమిటే? బంగారం నాకెందుకే? నా ఇంట్లోనే బోలెడు బంగారం ఉంది. అవునవును, నేనా విషయం మర్చిపోయాను. రేపు భోగి, పెద్దగా అందంగా నా వాకిలి నిండుగా ఉండేలా ఎన్ని చుక్కల ముగ్గు సరిపోతుందా అని చూస్తున్నాను. ముగ్గుల గురించి నన్నడగకు తల్లి, నీకు నచ్చింది తోచింది వేసుకో. నీ ముఖానికి ముగ్గులు వేయడం కూడా వస్తుందా గాని ఆ పేద పిచ్చుక దగ్గరికి వెళ్ళు. వెళ్ళి ఏం చేయమంటావ్? నేను పిలిచానని చెప్పి దగ్గరుండి మరీ దానిని తీసుకొనిరా. అది రాదు. బతకడానికి పిచ్చుక పేదది కావచ్చు కానీ ఆత్మాభిమానానికి మాత్రం పెద్దది, గొప్ప ధనవంతురాలు కూడా. దాన్ని భజన నా ముందు చెయ్యకు, అసలే అదంటే నాకు పడదు. నేను చెప్పింది చెయ్యి, వెళ్ళు అని రిచ్కాకి చెప్పగానే పావురం అన్నీ మూసుకొని అక్కడ్నుంచి బయలుదేరి ఒక చెట్టు దగ్గర ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇంట్లో నివాసం ఉంటున్న పేద పిచ్చుక దగ్గరకు వచ్చింది. ఏమిటే మిడిల్ క్లాస్ పావురమా, ఎప్పుడు రమ్మన్నా రావు, ఈరోజు ఇలా వచ్చావు, ఏంటి సంగతి? రిచ్కాకి నిన్ను తీసుకురమ్మని చెప్పిందే, పద వెళ్దాం. అది తీసుకురమ్మని చెప్పినా కట్టేసెత్తుకురమ్మని చెప్పినా నేను దాని దగ్గరికి మాత్రం రానంటే రాను. ఇక నువ్వు వచ్చిన దారిలోనే వెళ్ళు. చూడవే పేద పిచ్చుక, రిచ్కాకి నువ్వు నేను చిలుక గ్రద్ద అందరం స్నేహితులం, మనలో మనకు పట్టింపులెందుకు చెప్పు? సరేనే, నన్ను ఈ రిచ్కాకి ఎందుకు రమ్మని పిలుస్తుందో ఊహించు. నువ్వు ముగ్గులు బాగా వేస్తావు, అవి రేపు వేయకూడదని చెప్పడానికి కదా. అలాంటప్పుడు అది మనతో స్నేహంగా ఉంటుందా? నేను దాని మాట విని దాన్ని దగ్గరికి రావడానికి? నువ్వు రిచ్కాకి మాట వినకే, రమ్మని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చిన నన్ను చూడు. నిన్ను తీసుకెళ్ళకపోతే రిచ్కాకి నన్ను ఏం చేస్తుందో నీకు తెలుసు కదా అని చెప్పి పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లను చూడగానే పేద పిచ్చుక మనసు కరిగింది. పావురంతో కలిసి రిచ్కాకి దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నావే? నాకేంటే, మహారాణిలా ఉన్నాను. తినడానికి తిండి సరిగ్గా ఉండదు గాని మహారాణి అంట, మహారాణి. ఈ మిడిల్ క్లాస్ దానిని అడ్డం పెట్టుకొని నన్నెందుకు పిలిచావో అది చెప్పు ముందు. సంక్రాంతి పండగ వచ్చింది. అవును, వచ్చింది. ఆ విషయం నాకు కూడా తెలుసు. రేపు భోగి, ఎల్లుండు సంక్రాంతి, ఆ తర్వాత రోజు కనుమ. అయితే నువ్వు ముగ్గులు వేయడానికి వీల్లేదు. ఓహో, నీకు ముగ్గులు వేయడం రాదు కదా, మర్చిపోయాను. ఇవి తగ్గించుకుంటేనే మంచిది. నేను వేసే రిచ్ ముగ్గు ముందు నువ్వు వేసే పేద ముగ్గు ఓడిపోతుందని చెప్పడానికి నిన్ను ముగ్గు వేయకని చెబుతున్నాను అని రిచ్కాకి చెబుతుంటే పేద పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుంచి సంక్రాంతి పండుగ మొదలైంది. రిచ్కాకి తన ఇంటి ముందు రంగురంగులతో చుక్కల ముగ్గు వేసింది, గొబ్బెమ్మలు పెట్టింది, రేగిపళ్ళు గరక పెట్టింది. ఆ ముగ్గును పావురం, చిలుక, గ్రద్ద, కొంగ చూస్తున్నాయి. ఫ్రెండ్స్, నా రిచ్ ముగ్గు ఎలా ఉంది? నీలాగా రిచ్గా ఉంది కాకి. బాగుంది రిచ్ కాకి. ఇప్పుడు నా ఫ్రెండ్ పేద పిచ్చుక వేసిన ముగ్గును చూద్దాం పదండి అని చెప్పగానే రిచ్ కాకి కోపం వస్తుంది. నేను రాను. పేద పిచ్చుక వేసే అందమైన ముగ్గు ముందు తన ముగ్గు ఓడిపోతుందని రిచ్ కాకి ముందే తెలిసిపోయింది, అందుకే రానని చెప్తోంది అని చెప్పగానే రిచ్ కాకి ఆవేశం వచ్చింది. నేను ఓడిపోవడమా, పదండి అని చెప్పి వాటితో కలిసి పేద పిచ్చుక ఇంటికి వస్తుంది రిచ్ కాకి.
ఎలాంటి రంగులు లేకుండా తెల్లని సుద్దతో వేసిన చుక్కల ముగ్గు ఎంతో చక్కగా ఉంటుంది. గొబ్బెమ్మలు పెట్టింది, రేగిపళ్ళు, గరకపొసలు పెట్టింది. చూస్తున్న ప్రతి ఒక్క పక్షికి రిచ్కాకి వేసిన రంగుల సంక్రాంతి ముగ్గు కంటే ఏ రంగు వేయకుండా సంప్రదాయబద్ధకంగా పేద పిచ్చుక వేసిన ముగ్గు నచ్చుతుంది. అన్ని చప్పట్లు కొడతాయి. పేద పిచ్చుక సంతోషపడుతుంది. అది చూసి రిచ్కాకి తట్టుకోలేకపోతుంది. మీరంతా పిచ్చివాళ్ళు. పండుగ పూట స్నేహితులను అలా అనొద్దు కాకి. రకరకాల రంగులతో నేను వేసిన ముగ్గు నచ్చలేదు కానీ ఏ రంగు లేకుండా వేసిన ఈ పేద పిచ్చుక ముగ్గు నచ్చిందా మీకు? చీచే అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అన్ని పక్షులు కలిసి పేద పిచ్చుక ఇంట్లో సంక్రాంతి పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాయి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అడవిలో శీతాకాలం మొదలైంది. అది రాత్రివేళ. ఒక చెట్టు మీద వరుసగా గూళ్లు కట్టుకుని నివాసముంటున్న కాకి, పావురం, చిలుక మూడు కలిసి ఒకచోట చలిమంట వేసుకున్నాయి. ఓయ్ పావురమా, ఇది విన్నావా? ఇది మరీ బాగుంది కాకి వదినా. నువ్వు చెప్పకుండానే విన్నావా అని అడుగుతున్నావు. ఏం చెప్పావు? కాక అంటున్నది అది చెప్పే విషయం గురించి కాదే పావురమా, గ్రద్ద వేస్తున్న శీతాకాలపు వేషాల గురించి. అవును చిలక, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అడవిలో శీతాకాలం నడుస్తుంది. ఏ పక్షి గూటి నుండి బయటకు రావడం లేదు, గ్రద్దకి చిక్కడం లేదు. దాంతో అది తన కడుపు నింపుకోవడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తోంది. ఈ వార్త నా దగ్గరికి వచ్చింది. నేను కూడా విన్నాను. కానీ గ్రద్ద మాత్రం నా గూటికి ఇంతవరకు రాలేదు. బహుశా రాకపోవచ్చు. అలా అనుకోవడానికి వీల్లేదు. అది చాలా పన్నాగంతో మన దగ్గరకు వస్తుంది. మనం కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తే చాలు, సెంటిమెంట్తో పూర్తిగా లొంగదీసుకుంటుంది. రాత్రికి పడుకున్నట్టు నటించి మనం పడుకున్న తర్వాత దాడి చేసి ఇదే మంటల్లో కాల్చుకొని వేడివేడిగా తింటూ తన ఆకలిని తీర్చుకుంటుంది. అవునంట కదా, నేను కూడా విన్నాను. నా దగ్గరకొస్తే నేను దాని నటనకి లొంగలేదు, ఆశ్రయం కల్పించలేదు. నేను కూడా అంతే. గ్రద్ద గురించి తెలిసినప్పుడు అది నా గూటికొచ్చి తలుపు కొట్టింది. నేను ఏర్పరచుకున్న రంధ్రం నుండి చూశాను. గ్రద్ద కనబడింది. అంతే, ఎంత కొట్టినా తలుపు తీయలేదు. దానికదే కొట్టి కొట్టి అలసిపోయి వెళ్ళిపోయింది. అయితే నా దగ్గరకొస్తే నేను మీలాగే చేస్తాను. వద్దొద్దు, నువ్వు మాలాగా చెయ్యొద్దు. అలా చేస్తే మనం ముగ్గురం ఒకటని అది గ్రహిస్తుంది. మనలో ఒకరికి ఆపదని చెప్పి బయటకు పిలిచి దాడి చేసే అవకాశం ఉంటుంది. అది నీ దగ్గరకొచ్చినప్పుడు కొత్తగా ఏదైనా ఆలోచన చేసి సమాధానం చెప్పి పంపించు అని ఆ మూడూ మాట్లాడుకుంటూ ఉంటాయి. చలిమంట దగ్గర పడ్డంతో అక్కడ్నుంచి తమ గూటిలోకి వెళ్ళి బెడ్ మీద దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకుంటాయి. ఒకరోజున రెక్కకు గాయమైన పిచ్చుక ఒకటి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అతి కష్టం మీద ఆకాశంలో ఎగురుతూ వచ్చి ఒక అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద వాలుతుంది. గాయమైన రెక్క నుంచి రక్తం బొట్టుబొట్టుగా కారుతూ ఉంటుంది. వేటగాడు వదిలిన బాణం చేసిన గాయంతో అతి కష్టం మీద తప్పించుకొని ఈ అడవికొచ్చాను. చూస్తుంటే ఈ అడవి చాలా పెద్దదిగా ఉన్నట్టుంది. ఇప్పుడు నాకు ఇక్కడ రక్షణ ఎవరిస్తారు? నా గాయానికి కట్టు కట్టేదెవరు? నన్ను తమ గూటిలో కొంతకాలం ఉంచుకునేదెవరు అని బాధపడుతూ ఉండగా ఆహారం కోసం వెతుకుతూ వెళ్తున్న గ్రద్దకి అప్పుడే రక్తం వాసనొస్తుంది. అది సంతోషపడుతూ, ఆహా, ఎక్కడ్నుంచో రక్తం వాసనొస్తుంది. నా ఆకలి తీరిపోబోతుంది. ఇంతకీ ఈ రక్తం వాసన ఎక్కడ్నుంచొస్తున్నట్టు? అడవి మొత్తం వెతికైనా సరే ఈ రక్తపు వాసన ఎక్కడ్నుంచొస్తుందో తెలుసుకుంటాను. నా కడుపు నింపుకుంటాను అని రక్తం వాసనని పీల్చుకుంటూ ఆ దిశగా గ్రద్ద వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలియక గాయపడిన పిచ్చుక ఆ చెట్టు కొమ్మ మీద వాలి దిక్కులు చూస్తూ దీనంగా ముఖం పెట్టి, ఈ గాయంతో నేను ఈ అడవిలో ఇప్పటికిప్పుడు ఇంటిని కట్టుకోలేను. ఖచ్చితంగా ఏదో ఒక పక్షి సహాయాన్ని తీసుకోవాల్సిందే అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉండగా రక్తం వాసన పసికడుతూ గ్రద్ద పిచ్చుక దగ్గరికొచ్చింది. పిచ్చుక పక్కన కొమ్మ మీద వాలింది. గ్రద్దని చూసి పిచ్చుక భయపడిపోతూ ఉంటుంది. నన్నేమీ చెయ్యొద్దు, అసలే రెక్కకు గాయమై చాలా బాధపడుతున్నాను. భయపడకు, బాధపడకు.
నేనిన్నేమీ చేయను. నాతో పాటు నా ఇంటికి రా. నీ గాయానికి మందు వేసి కట్టుకడతాను. నీకు ఆహారం కూడా పెడతాను. నీ గాయం మానే వరకు నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు. ముక్కు మొహం తెలియని మీతో నేను రాలేను. చూడు పిచ్చుక, గాయంతో ఆపదలో ఉన్నావు. నిన్ను చూస్తుంటే జాలి కలిగింది నాకు. అసలే శీతాకాలం, పైగా చీకటి పడుతుంది అని నచ్చజెప్తూ ఉంటే పిచ్చుక భయం భయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది. అవును, గ్రద్ద చెప్పినట్టుగా పడమట సూర్యుడు భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. రాత్రిపూట ఎక్కడా లేని మంచు పడుతూ ఉంటుంది. ఆ చలికి తట్టుకోవటం ఇంట్లో ఉన్న మా వల్లే కాదు. ఇక ఇలా బయట గాయంతో ఉన్న నీ వల్ల ఏమవుతుంది చెప్పు అని చెప్పగానే పిచ్చుకకి గ్రద్ద చెప్పింది నిజమే అనిపిస్తుంది. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు గాయపడిన పిచ్చుక గ్రద్దని నమ్మి తనతో పాటు తన గూటికి వెళ్తుంది. ఇక రాత్రివేళ పడుకున్న పిచ్చుక దగ్గరికి గ్రద్ద వచ్చింది. బాగా ఆకలిగా ఉండటంతో పిచ్చుకని పొడుచుకొని తినాలి అనుకుంది. గ్రద్ద దాడి చెయ్యాలని అనుకోవటంలో తప్పులేదు, కాని గూటి యొక్క కిటికీ తెరిచిపెట్టడమే అది చేసిన తప్పు. ఆ తప్పు గాయపడిన పిచ్చుకని కాపాడింది. గ్రద్దకు ఆకలిని మిగిల్చింది. కళ్ళు తెరిచిన పిచ్చుక గ్రద్ద యొక్క దుర్బుద్ధిని అర్థం చేసుకుని ఆలోచనగా కిటికీ వైపు చూసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్రద్ద గూటికి ఉన్న కిటికీలో నుంచి తప్పించుకుని బయటకొచ్చింది. అది చూసిన గ్రద్దకి తను చేసిన తప్పు గుర్తుకొచ్చింది. తనని తానే కొట్టుకుంది. ఇక అది శీతాకాలం, పైగా అడవి ప్రాంతం, మంచు పడుతూ ఉంది. పిచ్చుక ఆ చలికి తట్టుకోలేకపోతుంది. కాపాడండి, కాపాడండి, నన్ను గ్రద్ద తినేస్తోంది, రక్షించండి అని అరుస్తూ అతి కష్టం మీద అది ముందుకు వెళ్తూ ఉంటే ఒక చెట్టు మీద కొన్ని గూళ్లు కనిపిస్తాయి. ఆ చెట్టుకున్న మరొక కొమ్మ మీద వాలి పిచ్చుక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి కాకి, పావురం, చిలుక మూడూ తలుపులు తెరిచి బయటకొస్తాయి. మంచులో తడిసిపోతూ వణుకుతున్న పిచ్చుక ఒకటి కనిపిస్తుంది. అదీ కాక అంతలోనే వాటికి గ్రద్ద అటుగా రావటం తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా కాకి పిచ్చుక దగ్గరికొచ్చి తన గూట్లోకి తీసుకెళ్లి తలుపేసుకుంటుంది. గ్రద్ద వచ్చి ఎంత బ్రతిమిలాడినా, ఎంతగా బెదిరించినా కాకి, పావురం, చిలుక తలుపు తీయలేదు. అలా కాకి పిచ్చుకని కాపాడింది. ఒక అడవిలో కాకి మరియు పిచ్చుక రెండు మంచి స్నేహితులుగా ఉంటూ ఒకే చెట్టు మీద రెండు గూళ్ళు కట్టుకుని నివసించేటివి. కాకి దేవుణ్ణి బలంగా నమ్మేది. రోజు పూజ చేసిన తర్వాత పనికి వెళ్ళేది. ఇక పిచ్చుక తన కష్టాన్ని నమ్ముకొని బాగా పనిచేసేది. ఫలితంగా కొంత డబ్బును తన గూటిలో ఉన్న ఒక కుండలో దాచిపెట్టుకునేది. ఒకరోజు సాయంత్రం పూట కాకి పిచ్చుక సెలయేరు పక్కనున్న రాళ్ల మీద వాలి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పావురం వాటి దగ్గరకు వచ్చింది. ఇద్దరూ ఇక్కడే ఉన్నారా? మీకోసమే మీ గూళ్ళ వరకు వెళ్ళొస్తున్నాను. మాకోసమా? ఎందుకు పావురమా? అయ్యో కాకి, పావురం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని తెలుసు కదా, మళ్ళీ ఎందుకని అడుగుతావు? ఏదో ల్యాండ్ అమ్మకానికి వచ్చుంటుంది. ఆ విషయం మనకు చెప్పడానికి వచ్చుంటుంది, అంతేనా? వారెవా పిచ్చుక, ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో ఎవరైనా నీ తరువాతే. అంటే ఏమిటే నీ ఉద్దేశం? ఎదుటివారిని అర్థం చేసుకోవడం నాకు రాదనా అని నేనెప్పుడన్నాను కాకి? రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదనే కదా. వామ్మో, నేనన్న మాటలో ఇంత అర్థం ఉందని నాకు తెలియదు కాకి. ఐఎమ్ వెరీ సారీ. మీరిద్దరూ మంచివాళ్ళు. అబ్బా కాకి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. సరేలే, ఇంతకు నువ్వు వచ్చిన విషయం చెప్పు. ఇద్దరికీ చెప్తున్నాను వినండి. తనకు డబ్బు అత్యంత అవసరం పడి చిలుక తన పంట పొలాన్ని తక్కువ ధరకు అమ్మాలా అనుకుంటోంది. మంచి పంట పొలం, మీరు తీసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఉందిలేవే. నేను తీసుకుంటే నువ్వు తీసుకున్నట్టు కాదా? మేము ఆ పంట పొలాన్ని తీసుకుంటాం, పదా అని ఒక రోజున డబ్బుల కుండీని తీసుకొని పిచ్చుక, కాకి, పావురం కలిసి చిలుక గుటికి వచ్చాయి. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకొని పొలం కాగితాలు చెక్ చేసుకొని పిచ్చుక డబ్బులు ఇచ్చి పంట పొలాన్ని కొంటుంది. ఏ పని చేయకుండా కాకి దేవుణ్ణి పూజిస్తూ ఉంటుంది. పిచ్చుక మాత్రం పొలాన్ని దున్ని పంట వేస్తుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ పంట పెరుగుతూ వస్తుంది. అలాగే అవి ఉంటున్న గూళ్ళు పాడవుతూ వచ్చాయి. ఆ పంట మీద వచ్చిన డబ్బులతో ఇప్పుడు ఆ రెండూ కలిసి తమ గూళ్ళను బాగు చేయించుకోవాలి అనుకున్నాయి.
పొలంలో పంట పండి అమ్మడానికి సిద్ధంగా ఉంది. పంట కొనే దళారి గ్రద్ద పిచ్చుక పంట విషయం తెలుసుకొని డబ్బులు తీసుకొని పంట దగ్గరకొస్తుంది. గ్రద్దకి కాకికి పడేది కాదు. వచ్చావా? ఇక మన పంటకు మంచి ధర వచ్చినట్టేనా పిచ్చుక? నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండవే, నీకు దండం పెడతాను. దండం పెడితే అదెక్కడ వింటుంది పిచ్చుక? సూది దారం తీసుకొని దాని మూతిని కుట్టేయి, లేదంటే నాలుగు మీద వాత పెట్టు. దాని మాటలు పట్టించుకో గ్రద్ద, పంటని చూసి డబ్బులివ్వు అని చెప్పగానే గ్రద్ద మరొకసారి పంట చుట్టూ తిరిగి పంటను చూసి ఏమీ మాట్లాడకుండా డబ్బులు తీసి పిచ్చుకకి ఇస్తుంది. ఆ డబ్బుల్ని చూసి కాకి పిచ్చుక సంతోషపడతాయి. రెండూ కలిసి సంబరంగా సెలయేరు ఒడ్డున కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాయి. అప్పుడు, ఏమే కాకి, ఇందులో నేనే ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి ఈ డబ్బులో నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. అదెలా కుదురుతుంది పిచ్చుక? ఇందులో నుండి ఎక్కువ డబ్బును నేనే తీసుకుంటాను. ఎందుకంటే నేను పంట మంచిగా పండటం కోసం దేవుణ్ణి ప్రార్థించాను. అందుకే మనకు పంట మంచిగా పండింది. దేవుడు లేకుండా ఏమీ సాధ్యం కాదు అని కాకి పిచ్చుక రెండు మాట మీద మాట అనుకుంటూ ఒకదానికొకటి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళాయి. పెద్ద గొడవ పెట్టుకున్నాయి. ఆ తర్వాత రెండు కలిసి డబ్బు పంచుకునేందుకు అడవికి పెద్ద దిక్కుగా ఉన్న కొంగగూటికొచ్చాయి. కొంగగూటి బయట వాటి వాదనలను బాధను వినిపించాయి. కాకి పిచ్చుక వాదనలు బాగా విన్న కొంగ బాగా ఆలోచన చేసి తన గూటిలోకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత రెండు బియ్యం సంచుల్ని తీసుకొచ్చి వాటి ముందు పడేశాడు. కాకి పిచ్చుక అయోమయంగా చూశాయి. ఈ సంచులలో ఉన్న బియ్యంలో రాళ్లు కలిపాను. రేపు ఉదయం వరకు మీరిద్దరూ సంచిలో నుండి బియ్యం మరియు రాళ్లను వేరు చేయాలి. అలా చేస్తేనే మీరు సంపాదించిన డబ్బులో ఎవరెక్కువ తీసుకోవాలో నేను నిర్ణయిస్తాను. అప్పటి వరకు ఆ డబ్బు నా దగ్గర ఉంటుంది, వెళ్ళండి అని చెప్పగానే కాకి పిచ్చుక ఏమీ మాట్లాడకుండా బియ్యం బస్తాలతో తమ గూటికి వెళ్ళాయి. పిచ్చుక రాత్రిపూట మెలకువగా ఉండి లాంతర్ వెలుగులో బియ్యం మరియు రాళ్లను వేరుచేసింది. కాకి మాత్రం బియ్యం బస్తాను తీసుకొని దేవుడి ముందు వేసి బియ్యం నుండి రాళ్లను వేరు చేయమని దేవుణ్ణి ప్రార్థించింది. మరుసటి రోజున పిచ్చుక తనకు వీలైనన్ని బియ్యం మరియు రాళ్లను వేరుచేసి కొంగ దగ్గరకు వెళ్ళింది. కొంగ అది చూసి చాలా సంతోషించింది. కాకి అలాగే ఉన్న బియ్యం బస్తాను తీసుకొని కొంగ దగ్గరకు వచ్చింది. కొంగకు విషయం అర్థమైంది. కాకి, నీవు కష్టపడి పని చేసినప్పుడే దేవుడు కూడా సహాయం చేస్తాడు అని కొంగ చెప్పగానే కాకి బాధగా తలదించుకుంటుంది. అది చూసి కొంగ లోపలికి వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి ఆ డబ్బులో నుండి ఎక్కువ భాగాన్ని పిచ్చుకకిస్తుంది. కాకి తన తప్పు తెలుసుకొని ఆ తరువాత పిచ్చుకతో కలిసి పొలంలో కష్టపడి పని చేయడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత ఈసారి వారి పంట మొదటి పంట కంటే మెరుగ్గా వచ్చింది. డబ్బులు బాగా వచ్చాయి. అప్పుడు కాకికి మనం ఏదైనా సాధించడానికి దేవునిపై నమ్మకం పెట్టుకొని కూర్చోకూడదు, విజయం సాధించడానికి మనం కృషి చేయాలి, అప్పుడే ఫలితం లభిస్తుందనే విషయాన్ని తెలుసుకుంది. ఆ డబ్బులతో గుళ్ళని బాగు చేసుకున్నాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.